జగన్ నవరత్నాలలో ఒక ఆణిముత్యం అదేంటి అనుకుంటున్నారా? ఓన్లీ చాలా చిన్న స్కామ్ అనుకోవాలి జగన్ హయాంలో. అది ఏంటో చూద్దాం. ఇప్పుడు పూర్తిగా ఈ స్కామ్ విలువ వచ్చేసి 1,34,00,000. అయితే దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్ నవరత్నాలలో ఇదొక ఆణిముత్యం అని చెప్పి అనుకోలేము. ఎందుకంటే జరిగినవి అన్నీ కూడా స్కామ్లే. ఒక్కొక్క ఆణిముత్యం బయటకు వస్తూ ఉంది. అన్ని శ్వేతపత్రాలు కూడా రిలీజ్ అవుతూ వస్తాయి. అయితే అసలుకి ఈ అంశం వినడానికే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. అదేంటి అంటే 1,34,00,000 ఒక విషయంలో ఖర్చు పెట్టాడు జగన్ అని చెప్పేసి అయితే వస్తుంది బయటకు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదండి. అంటే మనం చాలా మాట్లాడుకుంటూ వస్తున్నాము. మనం చాలా స్కామ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇవాళ ఈ ప్రత్యేక స్కామ్ గురించి మాట్లాడుకోవటానికి అంటే మనం పెట్టుబుట్టామన్నమాట. చెప్పాలంటే చాలా గొప్ప అంశం కదా. ఎక్కడైనా మీరు ఎటువంటి స్కామ్స్ వినుంటారు మీ లైఫ్లో? ఆర్థిక నేరాలు వినుంటాం మనం. చాలా పెద్ద పెద్దవి, లేకపోతే వింత వింతగా అన్నీ విన్నాం. కానీ ఈ రకమైన స్కామ్ చేయగలిగేది ఒక జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుందేమో, నాట్ ఓన్లీ భారతదేశం. అంటే గతంలో మనం చూసుకుంటే ఓన్లీ నిమ్మరసానికే 28 లక్షలు ఖర్చు పెట్టింది. అక్కడే కొంచెం వింతగా ఉంది అని చెప్పేసి అనుకుంటే దానికన్నా వింత అనుకోవచ్చేది. అంతే కదా. అది కనీసం అది వాళ్ళకి పోసాడు ఆయన తాగటానికి. ఇది చంపటానికి ఖర్చు పెట్టాడు. అంటే ఎలకలండి, తాడేపల్లి ప్యాలెస్లో ఎలకలని సంహరించటానికి 1,34,00,000 ఖర్చు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ధనాన్ని, అది కూడా. అంటే ఆయన ఒక పందికొక్కులాగా వాళ్ళు తిన్నారనమాట. ఒక ఎలకల్ని చంపడానికి ఒక పందికొక్కు తయారైంది, అలా చెప్పుకోవాలి మీరు. అయితే దీన్ని కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఇచ్చారనుకోవచ్చు కాంట్రాక్ట్. మీకు ఇంకా సందేహం అండి? మీకు నాకు ఇచ్చుంటే మనం కనీసం కోటీశ్వర్లు అయి ఉండేవాళ్ళం ఇప్పటికి. అంటే మనకు తెలియలేదు, మన బ్యాడ్ లక్. అయితే ఎలకల్ని చంపించడానికి మనకు 1 కోటి ఇస్తానంటే మన ఇద్దరు వెళ్ళి చెయ్యమా? అది చాలా చిన్న జాబ్ కూడాను. ఏముంది, ఎలకలు బోన్ పెడితే వచ్చేస్తాయి అవి. లేదు, ఇప్పుడు రకరకాల టెక్నిక్స్ వచ్చాయి. మరి ఆ టెక్నిక్స్ వాళ్ళకి తెలియలేదమ్మా వైసీపీ వాళ్ళకి. అంటే ఎలకల్ని ఎలా పట్టుకోవాలనే ట్రైనింగ్ ఇప్పించలే జగన్మోహన్ రెడ్డి. లేకపోతే 1,34,00,000 అఫీషియల్గా అంటే వచ్చిందంటే లోపల ఇంకెంత జరిగిందో. అంటే మనం ఈ లెక్కల్ని కరెక్ట్గా తీసేసుకోకూడదు కదా. ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ లోపల ఏముందో, లోపలికి వెళ్ళే తవ్వే కొద్దీ, మీరు అన్నట్టు ఇందాక నవరత్నాలు అన్నారు కదా, తవ్వే కొద్దీ స్కామ్ రత్నాలు వస్తాయి బయటికి. అంటే కొత్తగా నేను. సో అసలు వినటానికి కూడా వింతగా ఉందండి ఇది. ఒక తాడేపల్లి ప్యాలెస్ ఇంచుమించు అందాజా ఎంత ఉండొచ్చు అంటారు? అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు లేదు, ఎందుకంటే మనం ప్యాలెస్లో ఉండం కదా. అసలు మనం చూడలేదు కూడా. అంటే బేసిక్గా మన రానివ్వరు కాబట్టి మనకు తెలియదు. కొత్తగా నిన్న ఇవాళ కొంచెం పాపం కార్యకర్తలను రానిస్తున్నాడు ఆయన. ఏంటో మరి రెడ్ బుక్కి భయపడో లేకపోతే ఏం కొత్త మరి దేవుడి స్క్రిప్ట్ ఏమైనా వచ్చిందేమో ఆయనకి. కొత్త స్క్రిప్ట్ ఏదో ఉంటుంది. కాబట్టి మనకైతే తెలియదు ఎంత ఉంటుందో. కానీ ఎంత ఉన్నా ఎన్ని ఎలకలు వస్తాయండి? 1,34,00,000 అంటే సుమారుగా అసలు ఒక 1,00,000-2 లక్షల ఎలకలు రావచ్చు అంటారా? మరి అప్పుడు ఎలకలు వస్తే అది తాడేపల్లి ప్యాలెస్ ఎందుకు అవుతుంది? ఎలకల ప్యాలెస్ అవుతుంది. కానీ అన్ని ఎలకలు అంటే అదే జగన్ కోసం వచ్చిన ఎలకలు కదా అవి. అంటే ఈ ఎలకలు అంటే నిజమైన ఎలకలు అయ్యి ఉండవండి జగన్ గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది అది. అంటే దేనికో ఖర్చు పెట్టారు వాళ్ళు, దేనికో ఆ డబ్బు వాడేశారు, దాన్ని ఎలకల కోసం అని చెప్పి వాళ్ళు రాశారు. కాబట్టి అసలు ముందు ఆ అకౌంటెంట్ ఎవరో పిలవాలి మనం. అంటే ఇంత మంచి ఐడియా ఇచ్చిన అకౌంటెంట్ ఎవరో, ఆర్థిక సలహాదారులు ఎలాగో ఆయనకు ఉన్నారు కదా. మన బుగ్గన గారు ఆర్థికం, కానీ మరి బుగ్గన ఇచ్చారంటారా ఇలాంటి సలహాలు? మనకు తెలియదు. మరి సజ్జలు ఇస్తారా ఇలాంటివి? లేదు విజయసాయిరెడ్డి ఇచ్చారా? ఎవరిచ్చారో దీని మీద కూడా ఒక ఎంక్వైరీ వేయాలి. అంటే 1,34,00,000 ఎలకల్ని అంటే తరవటానికో చంపటానికో మనకు తెలియదు. లేదు పట్టుకుని ఎక్కడైనా వదిలేశారా, మళ్ళీ వెనక్కి వచ్చాయా అంటే అట్లా కూడా లెక్కలు వేయచ్చు కదా. ఇప్పుడు మీరు ఒక 100 ఎలకల్ని పట్టుకుంటారండి, వాటిని ఎక్కడో వదిలేస్తారు. అవి మళ్ళీ ఇప్పుడు మీరు చూడండి, కోతుల్ని వాటిని లేకపోతే కుక్కల్ని ఎక్కడైనా వదిలేస్తే మళ్ళీ వచ్చేస్తాయి కదా వాసన బట్టి. అట్లా అవి వెనక్కి వచ్చేస్తే ఆ 100 తిరుగుతూ 1,34,00,000 అయ్యాయా? కానీ భలే బాగుందండి వినటానికి ఇది. ఇవాళ ఈ ఎపిసోడ్ మాత్రం సూపర్గా ఉంది మనకి. అయితే గతంలో మనం చూసుకుంటే చాలా చిన్న వాటికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నామని చెప్పేసి చెప్పడంలో మనం చూసాం. ఒక నిమ్మరసం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, లేదంటే గ్రీన్ మ్యాట్లు ఏదైతే
పరిచేసిన తర్వాత 175 సభలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నిజంగా జగన్ దగ్గరే వింటున్నాం అంటే నిజంగా ఇది జరిగి ఉంటాయంటారా, లేదంటే ఓన్లీ కల్పిత రాతలు మాత్రమే అనుకోవచ్చా? మీరు ఎందుకు అనుకుంటారండి అలాగా? ఆయన తివాసీ లేకుండా ఆయన నడవలేరు, ఆయన యువరాజు కదా. తర్వాత పరదాలకు ఎంత అయిందో మీరు ఇంకా ఆ లెక్క చెప్పలే నాకు. పరదాలకు కావచ్చు, పరదాల లెక్క ఒకటి మర్చిపోయారు మీరు. చెట్లు కొట్టినందుకు ఎంత అయిందో, ఒక్కొక్క చెట్టుకి ఎంత తీసుకున్నాడు, చెట్లు నరికిన అతను. సో ఈ లెక్కలన్నీ కూడా, గొడ్డల ఖర్చు ఎంత, అది ఇంకా పెద్దది. మరి వెండి గొడ్డల, బంగారం గొడ్డల, ఇనుప గొడ్డల, అది కూడా చూడాలి. మనం చిన్నప్పుడు చందమామలో చదువుకున్నాం. ఇతను ఉంటాడు కదా, అడవికి వెళ్ళి ఒకడు నదిలో గొడ్డలు పడి అదే కట్టెలు కొట్టుకునేవాడు. అట్లాగా మరి ఇది ఏం గొడ్డలో మనకు తెలీదు. కాబట్టి గొడ్డల కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు లెక్కలు ఎలా ఉంటాయంటే, మనం వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం ఎప్పుడు చూడనటువంటి వింత వింత లెక్కలు చూస్తామండి. వింత వింత విధానాల్లో వీళ్ళ అకౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దోమల గురించి ఏమన్నా లెక్కలు వచ్చాయండి? అంటే దోమలు ఆయన ఇంకా కుట్టుండవు, కుట్టుంటే దోమలు కూడా వచ్చి ఉండేవి మనకి. ఆయనకి అంటే ఒక రకంగా మనకి ఆయనకి అంత అవకాశం ఉండదండి. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫీలింగ్స్ ఉండవు కదా. కాబట్టి ఆయన కొంచెం థిక్ స్కిన్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే చెల్లినే పంపించేశాడు, తల్లిని పంపించేశాడు, ప్రేమ అలాంటివి ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసింది భారతీరెడ్డి ఒకటే. భారతీరెడ్డి గారితో ఆయన ఎలా ఉంటారో మనకు తెలియదు, పర్సనల్ అనుకోండి. కాబట్టి దోమలు ఆయన జోలికి వెళ్ళవు, అది అట్లా చెప్పుకోవాలి మనం. కాబట్టి ఏది ఏమైనా ఒక్కొక్కటి మనం స్కాములు తీసుకుంటే, ఇప్పుడు మనం మొత్తం భారతదేశంలో ఉండే స్కామ్స్ అన్నీ చూసుకున్నారంటే, అంటే మేజర్ స్కామ్స్ ఒక 10 ఉంటాయండి. అంటే హర్షద్ మెహతా కావచ్చు, లేకపోతే ఇప్పుడు విజయ్ మాల్యాది కావచ్చు, నీరవ్ మోడీ, ఇంకా నీరవ్ మోదీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సుమారుగా అంటే మీరు జనరల్గా మీరు ఎన్ని ఉండొచ్చు స్కామ్స్ అని చూసారనుకోండి, భారతదేశంలో ఒక 10 వస్తాయి అన్నమాట. అంటే అవి టాప్ మోస్ట్. సో అట్లా ఆ టాప్ మోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు ఇది చూడ్డానికి చిన్నదే కానీ స్కాము, అంటే ఇది ఒక పెక్యులర్గా ఉంది ఈ స్కాము. కాబట్టి ఇది ఇప్పుడు మీరు లిస్ట్లో పైకి పెట్టాలి, నెంబర్ 1లో పెట్టాలి. ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన స్కామ్స్ అన్నీ తీసుకుంటే, ఇప్పుడు మనకి పెద్దిరెడ్డిది బయటకు వచ్చాయి నిన్న, 986 ఎకరాలు ఎంతో ఇంకా చిల్లర, వాళ్ళ ఫ్యామిలీ స్కాము. జవహర్ రెడ్డి అది కూడా ఇంచుమించు 800 ఎకరాలు ఎంతో, అన్నీ 100,000 1,000 ఉంటాయి కదా, మనలాగా 1 అర ఉండవు వాళ్ళకి. తర్వాత ఇప్పుడు మద్యం స్కామ్ ఎంత ఉందో తెలియదు, లిక్కర్ స్కాము, మాఫియా స్కాము, అట్లాగా మీరు మొత్తం లిస్టు తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్కొక్క శాఖలో ఎన్నెన్ని జరిగాయి, ఏమేమి జరిగాయి అన్నప్పుడు ఇది టాప్ మోస్ట్ ప్రయారిటీ వచ్చి ఈ ఎలకల స్కామ్కి ఇవ్వాలి. ఈ ఆలోచన ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా దీని మీద అసలు ఒక రీసెర్చ్ కూడా చేయాలి. అయితే మొత్తానికి ఈ స్కామ్లో ఓన్లీ జగన్ పాల్గొన్నాడా, లేదంటే భారతీ రెడ్డి హస్తం కూడా ఉందా అంటే ఏం చెప్తారు? తెలియదండి, ఇంట్లో కాబట్టి ఆవిడ హస్తం కూడా ఉండొచ్చు, ఇల్లు కదా. అందుకని మరి సాక్షి దీని గురించి మరి ప్రస్తావించినట్టు లేదు. మరి సాక్షి వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదా, అది మనకు తెలియదు ఇంకా. మరి సాక్షి వాళ్ళు ఇలాంటివి రాసుకోవాలి కదా. ఇది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఎలకలను కూడా ఒక స్టోరీ తయారు చేస్తారు వాళ్ళు. ఇందులో చంద్రబాబు నాయుడు హస్తం ఉందనో, పవన్ కళ్యాణ్ హస్తం ఉందనో, లేకపోతే లోకేష్ హస్తం ఉంది, వాళ్ళ ఇంట్లోంచి అదేంటి కరకట్ట దగ్గర నుంచి వచ్చాయనో, లేకపోతే పిఠాపురం నుంచి వచ్చాయనో, అది కూడా స్టోరీ రాస్తారేమో చూడాలి మనం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ స్కామ్ గురించి ఎలాంటి విషయాలు బయటపడతాయి, ఏం సంగతి అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే.